వలె సహాయం చేస్తే మనకు పరలోకంలో ఉంటుందా? లేదా ఈ స్త్రీల వలె మనము ఉన్నతమైన ప్రతిష్ట కలిగిన సేవకులకు సహకారులుగా ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయా? చెప్పండి. మార్తలాగా ఉండాలా? ఈ స్త్రీల వాళ్ళు ఉండాలా? చెప్పండి. మార్త లెక్క సహాయం కోరుకుంటామా? వీళ్ళ లెక్క సహాయకర్తలుగా ఉండాలనుకుంటామా? చెప్పాలి గట్టిగా. దేవుడు మన సంఘంలో ఉన్న స్త్రీలందరినీ దేవుడు ఆ విధంగా మార్చునుగాక. మన సంఘంలో ఉన్న స్త్రీల పేర్లందు జీవ గ్రంథమందు రాయబడునుగాక. సేవకు సహకారులుగా దేవుడు సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని పురుషుని మార్చునుగాక. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబాల వలె మార్చునుగాక. ఈ సంఘము ఒక జ్యేష్ఠుల సంఘంగా దేవుడు అభిషేకించునుగాక. హల్లెలూయా. చూడండి, పౌలు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఎట్లున్నారు, విశ్వాసులు ఎట్లున్నారు చూడండి. ఒక ప్రతిష్ట. హల్లెలూయా. అటు విశ్వాసుల్లో ప్రతిష్ఠ ఉంది, అటు సేవకుల్లో ప్రతిష్ఠ ఉంది. సేవకునిలు కూడా భూ సంబంధమైన వాటి మీద తన ఆలోచనలు దర్శనాలు లేవండి. హల్లెలూయా. కాబట్టి మనం పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి, కానీ భూమి మీద మనసు పెట్టాలి. క్రీస్తునందు మనం లేపబడితే ఈ భూ సంబంధమైన మనసు మనలో రాకూడదు. హల్లెలూయా. ఈరోజు కొంచెం మీరు లేట్ వచ్చారు. ఇది శుభదినం కాబట్టి మిమ్మల్ని వదిలేసాం. లేకపోతే ఖచ్చితంగా ఒక అర్ధగంట తిట్టుతుంది. అది ఫంక్షనే కానీ, పెళ్ళే కానీ, షావే కానీ, టైం అంటే టైమే. ఫుడ్ తర్వాత 10 ఏదైనా కూటానికి అర్ధగంట ముందే మన ఫుడ్ సెక్షన్ ముగించబడాలి. మళ్ళీ ఫుడ్ దగ్గర కంటే ముందుగానే భౌతికమైన వాటి అన్నీ సిద్ధపరచుకోవాలి. యేసు ప్రభు వచ్చి వాక్యం చెప్తా అంటే మార్త వల్ల వంటగదిలో కూర్చునే అనుభవాలు మనకు ఉండొద్దు. కాబట్టి ఏ ఫంక్షన్ చేసినా ఇప్పటి నుంచి ఫంక్షన్ చేసే యజమానులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. కూటానికంటే అర్ధగంట ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆ విధంగా పరలోకపు మన్నా కొరకు దేవుని పాద సన్నిధిలో మనం కూర్చుందుముగాక. దేవుని సహాయం మనకు సమృద్ధిగా లభించునుగాక. అలా కూర్చుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? సహాయం. చెప్పండి. తెరవబడ్డాయి. మార్తా లాంటి వాళ్ళు ఉంటే తెరవబడదు. మరియా లాంటి వాళ్ళు వచ్చేంత వరకు ద్వారాలు తెరవబడవు. హల్లెలూయా. కాబట్టి మన సంఘానికి మూయబడిన ద్వారాలు తెరవాలంటే ఎక్కడ కావాలి? మనం పాద సన్నిధి. చెప్పండి. వంట గదుల కాడ, పనుల దగ్గర, ఫ్యాన్ల దగ్గర కూర్చోవద్దు. పురుషులైనా, స్త్రీలైనా, చిన్నపిల్లలైనా ప్రార్థనా కూటం 10 అంటే 5 నిమిషాలకు ముందే ప్రార్థనా కూటంలో ఉండాలి. వివరాలు చెప్పుకుంటూ మనం ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు ఆ విధంగా మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆ స్త్రీల వలె దేవునికి, సంఘానికి, సేవకులకు, నశించిపోతున్న వారికి సహకారులుగా దేవుడు మనలందరినీ కూడా మార్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాళ్ళ పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు పూనుకునిదైతే ఆమెను విధవరాళ్ళ లెక్కలో చేర్చవచ్చును. హల్లెలూయా. సో ఎవరికి సహాయం చేయాలి మనము? శ్రమపడు వారికి. చెప్పండి. చెప్పాలి గట్టిగా. దేని కొరకు? చెప్పాలి గట్టిగా. దేని కొరకు? దేవుని పని కొరకు. అనండి. మార్త ఏ పని కొరకు శ్రమ పడుతుంది? చెప్పాలి గట్టి. ఏ పని? సేవకులకు వండుతుంది. బయట వాళ్ళకి ఎవరికి వండలేదు. ఎవరికి వండుతుంది? సేవకుల కొరకు వండుతూ సేవకుల కొరకు శ్రమ పడుతున్నా దేవుడు ఏమంటున్నాడు? అనేకమైన పనుల గురించి నువ్వు విచారము కలిగి ఉన్నావు. హల్లెలూయా. సేవకులకు వండాలన్నా కూడా టైం ప్రకారం వండాలన్నా, టైం అయిపోయినాక వండాలన్నా? చెప్పాలి. ఏ పరిచర్య చేసినా, అది సేవకులకు చేసినా, సంఘానికి చేసినా, విశ్వాసులకు చేసినా, ఏ సమయంలో ఏ పని చేయాలో అదే పని చేయాలి. మనం ఎప్పుడు క్రమం తప్పేవారిగా ఉంటే ఆ క్రమం లేని జీవితం అనేకమైన అక్రమాలను మన జీవితంలో తీసుకుని వచ్చి ఒక భ్రష్ట మనసును మనలో పుట్టించి ఈ శరీరాన్ని బలహీనపరుస్తుంది. నువ్వు ఎంత క్రమంగా జీవిస్తావో
దేవుడు నీకు దైవికమైన స్వస్థతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే మన పరిచర్యలన్నీ క్రమంగా జరిగించడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుని కొరకు శ్రమ పడుదుము గాక. దేవుని కొరకు శ్రమ పడుతున్న వారికి సహాయం చేయదుము గాక. శ్రమ పడుతున్న అనేకులకు మైకేల్ సహాయం చేయను గాక. దేవుని కొరకు శ్రమ పడాలనుకున్న సమయంలో కూడా దేవుడు అనేక మందిని సహాయకర్తలు లేపును గాక. హల్లెలూయా. నీవు సహాయం చేసే వ్యక్తి అయితే నీకు అనేక మంది సహాయకర్తలను దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఒక మాట కూడా చదువు, మనకెవరు సహాయం చేస్తారు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. సంవత్సరాల తరబడి మనం మొదటి బర్త్డే, రెండో బర్త్డే, మూడో బర్త్డే, 99వ బర్త్డే, 100 బర్త్డే జరుపుకుంటున్నాం. కొంతమంది చనిపోయేంత వరకు కూడా వారికి ప్రార్థనా జీవితమే ఉండదు. ఇప్పుడు ఇతనికి దేవుని యొక్క ఆత్మ ఇతనికి ప్రార్థన చేయడానికి సహాయం చేయడం లేదు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని ప్రార్థన చేయడానికి సహాయం చేయట్లేదంటే ఆ శరీరం ఎక్కడికి పోతే చెప్పండి? చెప్పాలి గట్టిగా. సంవత్సరం అనే దయా కిరీటాలు మనలో పెరుగుతూ ఉన్న కొలది మనలో ప్రార్థనాత్మ పెరగాలి. హల్లెలూయా. పరలోకపు దేవుని యొక్క సహాయం మనకు దేవుడు దయచేయాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? ఆయుష్కాలం పెరిగే కొలది మనలో కూడా ఏం పెరగాలి? ప్రార్థనా సమయము, ప్రార్థనా కాలం కూడా పెరగాలి. హల్లెలూయా. అబ్రహాము ముసలితనమందు ప్రార్థన చేశాడు. యాకోబు ముసలితనమందు కూడా తన కుమారుల మీద చేతులుంచి ఆవాసన కాలంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్టెఫెన్ లాంటి వాళ్ళు మరణిస్తూ రాళ్లతో కొట్టబడుతున్న సందర్భంలో కూడా, ప్రాణాలు విడుస్తుపోతున్న సందర్భంలో ప్రార్థన చేశారు. యేసు ప్రభువు పల్లెపు పొడితో గుచ్చబడుతున్న చివరి సందర్భంలో కూడా ప్రార్థనాపూర్వకంగా తన ఆత్మను, తన శరీరాన్ని దేవునికి అప్పచెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతున్నాం అనేది ముఖ్యం కాదు. బ్రతుకుతున్న మన జీవితంలో కనుక ప్రార్థన చేసేటువంటి జీవితం కనుక లేకపోతే అది మనకు పరలోకాన్ని ఇవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆయుష్ దినములు పెరుగుతూ ఉన్నప్పుడు మనలో ఏం పెరగాలి? ప్రార్థన ఆత్మ. చెప్పండి, చెప్పాలి గట్టిగా. దేవుడు మనకు ఉన్నతమైన ప్రార్థనాత్మను ఇచ్చునుగాక. ఆవాసన కాలమందు ప్రాణము పోతున్న సందర్భంలో కూడా ప్రార్థన చేస్తూ మరణించడముగాక. తుది శ్వాస విడిచే సమయంలో కూడా స్టెఫెను వలె, యేసు వలె మనం ప్రార్థన చేయడముగాక. ఏం చేస్తుందట? ఆ ప్రార్థనాత్మ మనల్ని పరలోకంలో మనకు సహాయం చేస్తుందండి. అందుకే స్టెఫెను మరణిస్తున్న సందర్భంలో రక్తాల వైపు చూడలేదు, శ్రమల వైపు చూడలేదు. హల్లెలూయా. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ బొండాలతో బిగించబడిన వాళ్ళకి ఏమున్నా చెప్పండి? ప్రార్థనాత్మ. చెప్పండి, చెప్పాలి గట్టిగా. నువ్వు 10 గొర్రెలు కోసి నీకు ప్రార్థనాత్మ లేదనుకో, చెప్పండి ఏం రాదు నీ దగ్గరికి? ధనవంతుడు ఊదా రంగు బట్టలు వేసుకొని బాగుగా సిగ్గించుతూ విందులు చేస్తున్నాడు, కానీ ఏం లేదు? ప్రార్థనాత్మ. చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుడు వారి కుటుంబాన్ని ప్రార్థనాత్మ చేత నడిపించును గాక. సంవత్సరం అయింది బాప్తిసం తీసుకుని అనుకుంటా, మంచిగా ఆత్మచేత నింపబడుతుంది. ఎవరు నింపబడాలి ఆత్మచేత? మొదట పురుషుడు. చెప్పండి. తర్వాత స్త్రీ. చెప్పండి. ఫస్టే స్త్రీ పొందుకుంది, తర్వాత పురుషుడు పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వంశీని ప్రార్థనాత్మ చేత నింపును గాక. అనేకులు అతని ప్రార్థనాత్మ ద్వారా వాళ్ళ రక్త సంబంధికులు పట్టుకొనను గాక. ఇప్పుడు ఎస్తేరుకున్న ప్రార్థనాత్మ ఏం చేసింది? బర్త్డేలు జరపకుండా మరణ శాసనాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఇంకో బర్త్డే చేసుకోవడానికి